ఫ్రెండ్స్, ఇప్పుడు కన్సైన్మెంట్ కొన్ని ప్రాబ్లమ్స్ ఇస్తున్నాను నీకు ప్రాక్టీస్ కోసం. ఇవన్నీ ఎలా చేయాలో చెప్తున్నాను. అంటే మీరు కన్సైన్మెంట్ ఈ లెక్కలు చేయాలంటే మనకేంటి పార్ట్ 1 మీరు బాగా ప్రిపేర్ అవ్వాలండి. పార్ట్ 1 వీడియో చాలాసార్లు చూడాలి, చూసి ప్రొఫార్మా రాసుకోవాలి. ఎలాగ ప్రొఫార్మా టు గూడ్స్ అండ్ కన్సైన్మెంట్, టు క్యాష్, టు కన్సైనీ బై కన్సైనీ. ఇది వస్తే మన కన్సైన్మెంట్ అకౌంట్ వచ్చేసినట్టు అని చెప్పుకున్నాం. రాబర్ట్ కన్సైన్డ్ గూడ్స్ టు రహీమ్ వాల్యూ అట్ 5,000 టు బి సోల్డ్ ఆన్ 5% కమిషన్ బేసిస్ అన్నాడు. అంటే రాబర్ట్ ఏం చేశాడు, రహీమ్కి 5,000 సరుకు పంపించాడు, 5% కమిషన్కి అమ్మే విధంగా. అంటే రాబర్ట్ కన్సైనీ రహీమ్ అనమాట అండి. తర్వాత రాబర్ట్ హ్యాజ్ పెయిడ్ 500 ఫ్రైట్ అండ్ 550 టువర్డ్స్ ఇన్సూరెన్స్. ఫ్రైట్ ఇన్సూరెన్స్ 500 550 రెండు కలిపితే ఎంత అనమాట, 1,050 అనమాట అండి. 1,050 కన్సైనర్ రాబర్ట్ ఎక్స్పెన్సెస్. రాబర్ట్ రిసీవ్డ్ అకౌంట్ సేల్స్ అండ్ ఏ డ్రాఫ్ట్ ఫర్ ది బ్యాలెన్స్ ఫ్రమ్ రహీమ్ అన్నాడు. షోయింగ్ ది ఫాలోయింగ్ పర్టికులర్స్. గ్రాస్ సేల్స్ అంటే సేల్స్ ఎంత 7,500, సెల్లింగ్ ఎక్స్పెన్స్ 450, కమిషన్ 375. అంటే 7,500 మీద 5% కట్టినా మనకి వస్తుందన్నమాట. వీడే ఇచ్చేసాడు, కట్టక్కర్లేదు. 7,500 మీద 5% కట్టారనుకోండి, 7,500 ఇంటూ 5/100 అన్నా మీకు 375 వస్తుంది, వాడే ఇచ్చేసాడు. పాస్ నెసరీ ఎంట్రీ జర్నల్ ఇన్ ది బుక్స్ అండ్ ప్రిపేర్ లెడ్జర్ అకౌంట్స్ ఇన్ ది బుక్స్ ఆఫ్ బోత్ ది పార్టీస్ అన్నాడు. ఇన్ ది బుక్స్ ఆఫ్ బోత్ ది పార్టీస్ అన్నాడు. అంటే ఇరువురు పుస్తకాల్లో చిట్టబొదులు రాయమన్నాడు. చిట్టబొదులు ఎలా రాయాలన్నది నేను లాస్ట్ లెక్కలో మీకు వివరిస్తాను. చిట్టబొదులు పట్టించుకోకండి, చిట్టబొదులు అడగడు అసలు. ఫస్ట్ మనం లెక్క చూసినప్పుడు, ఈ విధంగా చూసినప్పుడు ఏం తెలుసుకోవాలి మనం, గూడ్స్ అండ్ కన్సైన్మెంట్ ఎంత 5,000 తెలిసింది. క్యాష్ అంటే రాబర్ట్ ఎక్స్పెన్సెస్ ఎంత 500 ప్లస్ 550 1,050. రహీమ్ ఎక్స్పెన్సెస్ ఎంత 450. రహీమ్ కమిషన్ ఎంత 375. సేల్స్ ఎంత 7,500. అడ్వాన్స్ లేదు కాబట్టి గొడవ లేదు. ఇప్పుడు గూడ్స్ అండ్ కన్సైన్మెంట్ డెబిట్ వైపు 5,000 వేస్తారు, క్యాష్ ఏమో 1,050 వేస్తారు డెబిట్ వైపు, రహీమ్ 450 వేస్తారు, టు రహీమ్ కమిషన్ 375 వేస్తారు, బై రహీమ్ 7,500 వేస్తారు క్రెడిట్ సైడ్. వేస్తే ప్రాఫిట్ ఎంత వస్తుంది, 625 వస్తుంది. బ్యాలెన్స్ రహీమ్ అకౌంట్ 6,675. అంటే మీరు ఈ లెక్క అర్థం అవ్వాలంటే పార్ట్ 1 చూడాలండి. మనం ఏం చేస్తాం, కన్సైన్మెంట్ అకౌంట్ ప్రిపేర్ చేస్తాం, దాన్ని బట్టి కన్సైనీ అకౌంట్ తర్వాత గూడ్స్ అండ్ కన్సైన్మెంట్ అకౌంట్ ఎలా వేయాలో నేను పార్ట్ 1 చూస్తేనే మీకు అర్థమవుతాయి. ఈ రకంగా మీరు చేసినట్లయితే ఆన్సర్ వచ్చేస్తుందండి. తర్వాత థర్డ్ 1 చూసినట్టయితే కృష్ణ ఆఫ్ ముంబై అండ్ గోపాల్ ఆఫ్ చెన్నై ఆర్ ఇన్ కన్సైన్మెంట్ బిజినెస్. గోపాల్ సెంట్ గూడ్స్ టు కృష్ణ 10,000. గోపాల్ పైడ్ ఫ్రైట్ 500, ఇన్సూరెన్స్ 1,500. అంటే వీడు 2,000 ఖర్చు ఎక్స్పెన్సెస్ పెట్టాడు. కృష్ణ మెట్ సేల్స్ ఎక్స్పెన్సెస్ 900. కృష్ణ సోల్డ్ ది ఎంటైర్ స్టాక్ 20,000 అండ్ హీ ఈజ్ ఎంటైటిల్ టు ఏ కమిషన్ ఆఫ్ 5% ఆన్ సేల్స్. కమిషన్ ఎప్పుడు కూడా సేల్స్ మీద కట్టాలండి. సేల్స్ 20,000 మీద 5% అంటే 1,000. రైట్ నెసరీ ఎంట్రీస్ అవసరం లేదు. అకౌంట్స్ ఏ విధంగా వేయాలో ఫస్ట్ లెక్కను బట్టి అకౌంట్స్ వేసేయండి. ఎంట్రీస్ ఎలాగన్నది నేను లాస్ట్ లెక్కలో చెప్తాను. గూడ్స్ అండ్ కన్సైన్మెంట్ ఎంత 10,000. గోపాల్ ఇందులో కన్సైనర్ ఎవడు, కృష్ణ ఆఫ్ ముంబై అండ్ గోపాల్ ఆఫ్ చెన్నై ఆర్ ఇన్ కన్సైన్మెంట్ బిజినెస్. గోపాల్ సెంట్ టు గూడ్స్ టు కృష్ణ అన్నాడు. అంటే గోపాల్ కన్సైనరు, కృష్ణ కన్సైనీ అనమాట. గోపాల్ ఎక్స్పెన్సెస్ ఎంత 2,000, కృష్ణ ఎక్స్పెన్సెస్ 9,000, కమిషన్ 1,000, సేల్స్ 20,000. సేల్స్ ఒకటి మాత్రమే క్రెడిట్ సైడ్ వేస్తారు, మిగతా అన్ని డెబిట్ సైడ్ వేస్తారు. టు గూడ్స్ అండ్ కన్సైన్మెంట్ 10,000, టు క్యాష్ 2,000, టు కృష్ణ 900, టు కృష్ణ 1,000, బై కృష్ణ 20,000. ప్రాఫిట్ 6,100 వస్తుంది. ఇందులో కృష్ణ ఉన్నవి కృష్ణ అకౌంట్లో ఆపోజిట్ సైడ్ వేయండి, 18,100 వస్తుంది అనమాట. అలాగే గూడ్స్ అండ్ కన్సైన్మెంట్ అకౌంట్ కూడా వేయండి. ఫస్ట్ 2 లెక్క 3 లెక్క చెప్పిన తర్వాత 4 లెక్క. ఇవన్నీ కూడా మీకు తెలుగు అకాడమీ బుక్లో అండి. సెకండ్ ఇయర్ సిఈసి కామర్స్ తెలుగు అకాడమీ టెస్ట్లో లెక్కలు. ఆ తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ ఉంటే మీరు చూడొచ్చు. మణికంఠ ఆఫ్ విజయవాడ కన్సైన్డ్ గూడ్స్ ఆఫ్ వాల్యూ 20,000 టు అయ్యప్ప ఆఫ్ అహ్మదాబాద్. ఇందులో కన్సైనర్ మణికంఠ, కన్సైనీ అయ్యప్ప. మణికంఠ పెయిడ్ ఫార్వర్డింగ్ ఛార్జెస్ 1,000 అండ్ డ్రా ఏ బిల్ 2 months ఆన్ అయ్యప్ప ఫర్ 10,000. అడ్వాన్స్ వీ షుడ్ నాట్ టేక్ అడ్వాన్సెస్ ఇన్ కన్సైన్మెంట్ అకౌంట్. ది బిల్ వాజ్, ఇది కూడా మనకి నీడ్ నాట్ నెసరీ. అయ్యప్ప సెంట్ రిసీవ్డ్ ది అకౌంట్ సేల్స్ ఆఫ్ ది కన్సైన్మెంట్ స్టేటింగ్ దట్ ది ఎంటైర్ స్టాక్ వాజ్ సోల్డ్ 28,000, సేల్స్ 28,000, ఏజెంట్స్ కమిషన్ 2,000 అండ్ యాజ్ బ్యాంక్ డ్రాఫ్ట్ ఫర్ ది బ్యాలెన్స్ అన్నాడు. ప్రిపేర్ నెసరీ అకౌంట్స్ అన్నాడు. గూడ్స్ అండ్ కన్సైన్మెంట్ 20,000 అండి.
కన్సైనర్ మరికంట ఎక్స్పెన్సెస్ 1000, అయ్యప్ప కమిషన్ ఎక్స్పెన్సెస్ ఇంకా ఒకటే ఇచ్చాడు 2000, సేల్స్ 28,000. అంటే మీరు ప్రొఫార్మ్ మామూలుగా మనం ఫస్ట్ పార్ట్ 1లో చెప్పుకున్న ప్రొఫార్మ్ ఏంటి, 2 గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్, మీరు అహ్మదాబాద్ కన్సైన్మెంట్ అని హెడ్డింగ్ పెట్టండి. 2 గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ 20,000, 2 క్యాష్ 1,000, 2 అయ్యప్ప అని రాసి ఓ చోట డాష్ పెట్టేసి ఓ చోట 2,000 వేయండి. బై అయ్యప్ప 28,000 వేయండి, 5,000 ప్రాఫిట్ వస్తుంది. అలాగే అయ్యప్ప అని ఆపోజిట్ వేసి బై బిల్స్ రిసీవబుల్ 10,000 అని వేస్తారు, 16,000 వస్తుంది. ఈ విధంగా చేయాలన్నమాట. ఆల్రెడీ ఫస్ట్ లెక్క మీకు చెప్పాను నేను, అదే మాదిరిగా మీరు ట్రై చేయండి. మురళీ సెంట్ 50 bicycles ఆన్ కన్సైన్మెంట్ టు మిస్టర్ దీప్తి, ఇన్వాయిస్డ్ at 800 each on January 1st, 2009. She has paid the following expenses: 1,350 freight, 600 ఇన్సూరెన్స్, 1,500 అదర్ ఎక్స్పెన్సెస్. ఇలా ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే వీటన్నింటినీ కలిపేసుకోవాలన్నమాట. ఆన్ 5th January, she received a bill from Deepti for 40,000. On February 20th, Deepti sent an account sales showing that the bicycles have realized 1,000 each. He incurred expenditure on carriage 500, warehousing 460, and 300 miscellaneous expenses. He charged commission at 10% on sales. Prepare accounts in the books of consignor and consignee. అకౌంట్స్ ప్రిపేర్ చేయమన్నాడు. అంటే డేట్లు మనకు సంబంధం లేదండి. ఇది మురళీ సెంట్ 50 bicycles ఆన్ కన్సైన్మెంట్ టు మిస్టర్ దీప్తి, ఊరి పేరు ఇవ్వలేదు కాబట్టి మనకి ఏం చేస్తామంటే కన్సైన్మెంట్ అకౌంట్ అని హెడ్డింగ్ పెట్టినాయి. 2 గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ ఎంత వేయాలి మనం, 50 × 800 40,000 వేయండి. 2 క్యాష్ అని చెప్పి మురళీ ఎక్స్పెన్సెస్ అన్ని కలిపేయండి. 2 క్యాష్ 3,450 లంసమ్ అమౌంట్ కింద వేయాలి, అంతేగాని 2 క్యాష్ అని రాయకూడదండి. ఒకటే అమౌంట్ కింద వేసేయండి, సింగిల్ అమౌంట్ కింద. 2 బై సేల్స్ 50,000, ఒక్కోటి 1,000కి అమ్మాడు 50 bicycles, 50 × 1,000 50,000. దీప్తి ఎక్స్పెన్సెస్ కూడా కలిపేయండి, 500, 460, 300 కలిపితే 1,260. 2 దీప్తి 1,260, 2 దీప్తి 5,000, బై దీప్తి 50,000 వేయండి. 2 గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ 40,000, 2 క్యాష్ 3,450, బై దీప్తి 50,000, 2 దీప్తి 1,260, 2 దీప్తి 5,000. తీసేస్తే 2 ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ 290 వస్తుంది. అలాగే బ్యాలెన్స్ దీప్తి అని ఆపోజిట్లో వేస్తారు. 2 దీప్తి అని చెప్పి 2 కన్సైన్మెంట్ అకౌంట్ అని చెప్పి 50,000 వేస్తారండి. బై కన్సైన్మెంట్ అకౌంట్ 1,260, బై కన్సైన్మెంట్ 5,000 వేస్తారు. అడ్వాన్స్ 40,000 ఉంది, 40,000 అడ్వాన్స్ ఇచ్చాడండి. ఇందులో అడ్వాన్స్ ఇవ్వలేదు కాబట్టి ఇంకేమీ లేదు. అడ్వాన్స్ ఇచ్చాడా, దీప్తి ఫర్ 40,000 ఆన్ ఫిబ్రవరి సెంట్ అన్ అకౌంట్ సేల్స్. అడ్వాన్స్ బిల్ ఇచ్చాడు కాబట్టి 40,000 బై బిల్స్ రిసీవబుల్ 40,000 వేయండి. 3,740 మనకి ఆన్సర్ వస్తుందన్నమాట. ఎవరి అకౌంట్, దీప్తి అకౌంట్ 3,740. గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ మీకు వచ్చి కదా వేయడం. ఫస్ట్ పార్ట్ 1 చూడాలండి. పార్ట్ 1 చూస్తేనే ఈ మొత్తం అన్ని లెక్కలు చేయగలరు. అన్సోల్డ్ స్టాక్ ఉందన్నమాట వీటిలో, అంచేత మీరు ఇవన్నీ ఈజీగా చేయగలరు. ముందు గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ రాసుకుంటారు. 5 లెక్క ఉందనుకోండి, మనం ప్రొఫార్మా రాసేస్తాం. 2 గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్, 2 క్యాష్, 2 దీప్తి బై దీప్తి అని చెప్పి 2 గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ 40,000, 2 క్యాష్ 3,450, బై దీప్తి 50,000, 2 దీప్తి 1,260, 2 దీప్తి 5,000 వేసి తేల్చేయండి. ఆ తర్వాత దాన్ని బట్టి ఎలా వేయాలన్నది మీకు పార్ట్ 1లో ఉంటుంది. పార్ట్ 1 కరెక్ట్గా చూస్తేనే ఈ లెక్కలన్నీ మీరు చేయగలుగుతారు. జాగ్రత్త చూసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం చూసినట్లయితే, రాబర్ట్ ఆఫ్ బెంగళూరు కన్సైన్డ్ 100 cases at the rate of 50 each to మహతి ఆఫ్ కలకటా. అంటే రాబర్ట్ కన్సైనర్, మహతి కన్సైనీ. రాబర్ట్ స్పెండ్ 700 క్యారేజ్ అండ్ పెయిడ్ ఇన్సూరెన్స్ 250, అంటే 950. కన్సైనర్ ఎక్స్పెన్సెస్ 950. డ్యూ కోర్స్ అకౌంట్ సేల్స్ వాజ్ రిసీవ్డ్ విత్ ది ఫాలోయింగ్ డీటెయిల్స్. సేల్స్ 100 × 75 రూపీస్ చొప్పున అమ్మాడండి, 7,500. లెస్ కార్టేజ్ 10 రూపీస్, గోడౌన్ రెంట్ 40 రూపీస్, కమిషన్ 5%. 7,500 మీద కట్టినా మనకి 375 వస్తుంది, వాడే ఇచ్చాడు. కమిషన్ ఎప్పుడు కూడా సేల్స్ మీద కట్టాలి. 425 తీసేస్తే 7,075 వచ్చింది. పాస్ నెసరీ ఎంట్రీస్ ఇన్ ది బుక్స్ ఆఫ్ బోత్ ది పార్టీస్ అన్నాడు. ఎంట్రీస్ నేను తర్వాత చెప్తానండి. నెక్స్ట్ 8వ లెక్కలో మీకు ఎంట్రీస్ ఎలా రాయాలి, అకౌంట్ బట్టి జర్నల్ ఎంట్రీస్ ఎలా రాయాలి చెప్తాను. ఫస్ట్ మనం ఏం చేయాలంటే, బెంగళూరు కలకటా కన్సైన్మెంట్ అకౌంట్ అని హెడ్డింగ్ పెడతారు.
ఇందులో కన్సైనర్ రాబర్ట్, కన్సైనీ మహతి కాబట్టి 2 గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్, 2 క్యాష్, 2 మహతి, 2 మహతి బై మహతి అని రాసేస్తాం ఖాతా మనం. అకౌంట్ అలా ప్రిపేర్ చేస్తారు. 2 గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్, 2 క్యాష్, 2 మహతి, 2 మహతి బై మహతి అని రాస్తారు. ఆ అమౌంట్లు వేస్తారు. గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ డెబిట్ వైపు ఎంత వేస్తారు? 5000 వేస్తారు. రాబర్ట్ కన్సైనర్ ఎక్స్పెన్సెస్ ఎంత వేస్తారు? 700 + 250 950 వేస్తారు. అంతేగాని 2 సార్లు రాయకూడదండి, కలిపేసి వేసేయండి. అలాగే సేల్స్ బై మహతి ఎంత వేస్తారు? 750 వేస్తారు. మహతి ఎక్స్పెన్సెస్ ఎంత వేస్తారు? 10 + 40 50 రూపీస్ వేయండి. కమిషన్ 375, 2 మహతి కమిషన్ 375 వేయండి. వేసినట్లయితే మీకు ఆన్సర్ ఎంత వస్తుందంటే 1125 ప్రాఫిట్ వస్తుంది. 2 ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని రాయండి. తర్వాత మహతి అకౌంట్ ఉన్నవి ఈ పక్కన ఆ పక్కన ఆ పక్కన ఈ పక్కన వేయండి. అంటే డెబిట్ సైడ్ 2 కలకటా కన్సైన్మెంట్ 7500 వేస్తారు. క్రెడిట్ సైడ్ బై కలకటా కన్సైన్మెంట్ 50 బై కలకటా కన్సైన్మెంట్ 375 వేస్తారు. ఈ రెండే తీసేస్తారు, ఇంకా అడ్వాన్స్ లేవు కాబట్టి 7075 మనకు ఆన్సర్ వస్తుంది. ఈ విధంగా చేయాలి ఫ్రెండ్స్. ఇవన్నీ మీకు రావాలంటే ఫస్ట్ పార్ట్ 1 చూడాలండి. పార్ట్ 1 చూస్తేనే మీరు ఈ లెక్కలన్నీ చేయగలరు. అందులో అకౌంట్ ఎలా ప్రిపేర్ చేసామో పార్ట్ 1లో ఉంటుంది. పార్ట్ 1 చూసిన తర్వాత ఈ లెక్కలు మీరు చేయండి. ఏ ఆఫ్ హైదరాబాద్ కన్సైన్ 100 వీడియో గేమ్స్ టు బి ఆఫ్ ఢిల్లీ టు బి సోల్డ్ ఆన్ కన్సైన్మెంట్ అట్ ది రేట్ ఆఫ్ 500 ఈచ్. He paid transport 2000, warehouse charges 3000, B sent account sales stating that 100 video games sold at 700 rupees. 100 into 700, 70,000. B expenses cartage 200, godown rent 100, insurance 300. Commission 5% sales మీద కట్టాలి ఎప్పుడు కూడా. Commission must calculate on sales. 70,000 10% 7,000 7,600 తీసేస్తే 62,400 వచ్చింది. బిల్ యాక్సెప్టెడ్ యాజ్ అడ్వాన్స్ 20,000. అంటే బిల్లు వచ్చింది కాబట్టి అడ్వాన్స్ కింద ఇది ఏం చేయాలి? బి అకౌంట్లో క్రెడిట్ సైడ్ బై బిల్స్ రిసీవబుల్ అని రాయాలి 20,000. ఇంకా బ్యాలెన్స్ ఎంత? 42,400కి వాడు బ్యాంక్ డ్రాఫ్ట్ పంపాడు కాబట్టి చివరిలో బ్యాంక్ అని రాస్తారు. ఫస్ట్ మీరు ఏం చేయాలి? ఇది ఏ కన్సైన్మెంట్? హైదరాబాద్ కన్సైన్ 100 వీడియో గేమ్స్ టు ఢిల్లీ కన్సైన్మెంట్ అకౌంట్ అని పెట్టాలి. కన్సైన్ ఏ ఊర్లో ఉన్నాడో అదే మనకు కన్సైన్మెంట్ అవుతుంది. ఢిల్లీ కన్సైన్మెంట్ అని హెడ్డింగ్ పెట్టి 2 గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్, 2 క్యాష్, 2 బి బై బి అని రాస్తారు. ఇంతే 5 వస్తాయండి. 2 గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్, 2 క్యాష్, 2 బి బై బి. 2 గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ ఎంత? 100 పంపాడు. 100 500 ఈచ్ కాబట్టి 50,000. 2 గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ డెబిట్ వైపు 50,000 వేస్తారు. 2 క్యాష్ అంటే ఏ ఎక్స్పెన్సెస్ 5,000 వేస్తారు. బై బి అకౌంట్ సేల్స్ ఇప్పుడు కూడా క్రెడిట్ సైడ్ వేయాలి 70,000 వేస్తారు. 2 బి ఎక్స్పెన్సెస్ 600 వేస్తారు. ఈ 3 కలిపేసి ఒకే ఎక్స్పెన్స్ కింద వేయాలండి, విడిగా వేయకూడదు. 2 బి కమిషన్ 7,000 వేస్తారు. ప్రాఫిట్ వచ్చి 7,400. 2 P&L అకౌంట్ 7,400 వేస్తారు. తర్వాత అదే మాదిరిగా బి అకౌంట్ వేసినట్లయితే బై ఈ 70,000 డెబిట్ వైపు ఏం రాస్తారు? 2 ఢిల్లీ కన్సైన్మెంట్ 70,000 బై ఢిల్లీ కన్సైన్మెంట్ 600 బై ఢిల్లీ కన్సైన్మెంట్ 7,000 బై బిల్స్ రిసీవబుల్ 20,000 వేస్తారు. మిగతా బ్యాలెన్స్ 42,400 వస్తుంది. అలాగే గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ కూడా వేయండి. ఈ విధంగా మనం ఈజీగా చేయొచ్చు. ఇవన్నీ రావాలంటే మీరు పార్ట్ 1 చూడాలి. పార్ట్ 1 చూస్తేనే మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట. నెక్స్ట్ అకాడమీ టెస్ట్లో లెక్క చూస్తున్నాం మనం. వితౌట్ అన్సోల్డ్ స్టాక్ అనమాట అండి, ముగింసరికి లేకుండా లెక్కలు అనమాట. వితౌట్ అన్సోల్డ్ స్టాకు చాలా ఈజీగా మనం చేయొచ్చు. ఎక్స్ ఆఫ్ చీరాల కన్సైన్ 200 బేల్స్ ఆఫ్ టొబాకో అట్ ది రేట్ ఆఫ్ 250 per bale టు వి ఆఫ్ విజయవాడ. ఎక్స్ పెయిడ్ కార్టేజ్ ఆఫ్ ఫ్రైట్ ఈటీసీ ఎట్సెట్రా 1,250. ఎక్స్ డ్రా ఏ బిల్ ఆన్ వి ఫర్ 3 months 30,000. వి సోల్డ్ ది ఎంటైర్ కన్సైన్మెంట్ అండ్ rendered account sales showing that the goods realized 60,000 అంటే సేల్స్ 60,000. out of which he deducted his charges amounting 400 and commission 5% on sales అంటే 3,000. make entries in the journal and show necessary ledger accounts in the books of the both the parties. ఇలా మనం ఈ లెక్కకి జర్నల్ ఎంట్రీస్ ఏ విధంగా రాయాలో మనం చూద్దాం. ఫస్ట్ మాది ఇది ఏ అకౌంట్? విజయవాడ కన్సైన్మెంట్ అకౌంట్. ఇది బుక్స్ ఆఫ్ ఎక్స్ అనమాట అండి. కన్సైనర్ బుక్స్లోనే మనం అడుగుతాడు. ఈ 3 అకౌంట్లు వేసేస్తే అంటే కన్సైన్మెంట్ అకౌంట్, కన్సైనీ అకౌంట్, గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్. సాధారణంగా ఈ 3 అకౌంట్లే వేయవలసి ఉంటుంది మ్యాక్సిమం. మీరు ఓల్డ్ పేపర్ చూసినట్లు తెలుస్తుంది ఇంటర్మీడియట్ స్థాయిలో. అయితే అక్కడ విజయవాడ కన్సైన్మెంట్ అకౌంట్ అని హెడ్డింగ్ పెడతారు.
టూ పర్టికులర్స్ అమౌంట్, టూ గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్, టూ క్యాష్, టూ వి బై వి. అంతే కదా, మనకి 5 గుర్తుంటే కన్సైన్మెంట్ అకౌంట్ వచ్చేసినట్లే. గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ ఎంత 50,000, క్యాష్ ఎంత, వీడి ఖర్చులు 1,250, వీడి ఖర్చులు 400, 2V 400, కమిషన్ 5% ఆన్ సేల్స్, కమిషన్ మస్ట్ కాలిక్యులేట్ ఆన్ సేల్స్ అనమాట అండి. ఇప్పుడు అమ్మకాల మీదే కట్టాలి, సేల్స్ మీదే కట్టాలి. 60,000 మీద 5% అంటే 3,000 బై వి, సేల్స్ ఎంత 60,000. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ 5,350 వచ్చింది, మన ప్రాఫిట్ ఎంత అండి 5,350. తర్వాత మనం ఏం చేస్తాం, బి అకౌంట్ వేస్తారు. బి అకౌంట్ ఎలాగా, విఎన్ ఉన్నవన్నీ ఈ పక్కన వేస్తారు. బై విఎన్ ఉంది కాబట్టి విజయవాడ కన్సైన్మెంట్ అకౌంట్ 60,000 వేస్తారు. ఈ పక్కన వీలు ఉన్నాయి కాబట్టి బై విజయవాడ కన్సైన్మెంట్ 400, బై విజయవాడ కన్సైన్మెంట్ 3,000 వేస్తారు. బై బిల్స్ రిసీవబుల్ 30,000 అడ్వాన్స్ ఇందులో వేస్తారు. ఈ విధంగా చేసిన తర్వాత బై బ్యాలెన్స్ ఏం చెప్పలేదు కాబట్టి, మిగతా మొత్తాన్ని పంపించడం చెప్పలేదు కాబట్టి 26,600 వేస్తారు. 60,000 వేస్తారు. తర్వాత గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ మీకు తెలుసు, బై విజయవాడ కన్సైన్మెంట్ 50,000, ట్రేడింగ్ అకౌంట్ 50,000, ఈ విధంగా వేస్తారు మనం ఫస్ట్ లెక్కలో చెప్పుకున్నట్టు. అయితే జర్నల్ ఎంట్రీస్ ఏ విధంగా రాయాలని చూసినట్లయితే ఫస్ట్ 50,000 ఉంది కదా అమౌంట్, దీనికి రాద్దాం. విజయవాడ కన్సైన్మెంట్ అకౌంట్ ఎటార్ టు గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్, ఇది డెబిట్ అవుతుంది, క్రెడిట్ అవుతుందండి. విజయవాడ కన్సైన్మెంట్ అకౌంట్ ఎటార్ టు గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ 50,000. విజయవాడ కన్సైన్మెంట్ అకౌంట్ ఎటార్ టు క్యాష్ అకౌంట్ 1,250. తర్వాత 30,000 ఉంది కదా, ఇక్కడ 30,000 బిల్స్ రిసీవబుల్ అకౌంట్ ఎటార్ టు బి అకౌంట్, బీయింగ్ ద బిల్లు రిసీవ్డ్ యాజ్ అడ్వాన్స్ అని రాస్తారు. ఇక్కడ విజయవాడ కన్సైన్మెంట్ అకౌంట్ ఎటార్ టు గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్, ఇందులో ఉన్న అమౌంట్ల ప్రకారం ఎక్కడ ఉన్నాయి చూసుకుని మీరు జర్నల్ ఎంట్రీస్ రాసేయచ్చు అకౌంట్స్ ప్రిపేర్ చేసిన తర్వాత. విజయవాడ కన్సైన్మెంట్ అకౌంట్ ఎటార్ టు గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ 50,000 బీయింగ్ ద గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అని రాస్తారు. 1,250కి ఏం రాస్తారు, విజయవాడ కన్సైన్మెంట్ అకౌంట్ ఎటార్ టు క్యాష్ అకౌంట్ 1,250 బీయింగ్ ద ఎక్స్పెన్సెస్ పెయిడ్. తర్వాత 30,000 ఇక్కడ ఉంది కదా, 30,000 ఏం రాస్తారు, బిల్స్ రిసీవబుల్, ఇది క్రెడిట్ అయితే ఇది డెబిట్. బిల్స్ రిసీవబుల్ అకౌంట్ ఎటార్ టు వి అకౌంట్ అనమాట, బి అకౌంట్ కాదండి వి అకౌంట్, బీయింగ్ ద బిల్ రిసీవ్డ్ యాజ్ అడ్వాన్స్, తర్వాత 60,000 వి అకౌంట్ ఎటార్ టు విజయవాడ కన్సైన్మెంట్ అకౌంట్ బీయింగ్ ద గూడ్స్ సోల్డ్ అని రాస్తారు. వి అకౌంట్ ఎటార్ టు విజయవాడ కన్సైన్మెంట్ అకౌంట్ బీయింగ్ ద గూడ్స్ సోల్డ్. తర్వాత 400కి ఏం రాస్తారు, విజయవాడ కన్సైన్మెంట్ అకౌంట్ ఎటార్ టు వి అకౌంట్ బీయింగ్ ద ఎక్స్పెన్సెస్ పెయిడ్ బై వి. తర్వాత 3,000 కమిషన్కి ఏం రాస్తారు, విజయవాడ కన్సైన్మెంట్ అకౌంట్ ఎటార్ టు వి అకౌంట్ బీయింగ్ ద కమిషన్ పేబుల్ అని రాస్తారు. విజయవాడ కన్సైన్మెంట్ అకౌంట్ ఎటార్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ 5,350 బీయింగ్ ద ప్రాఫిట్ ఎర్నడ్ ఇన్ కన్సైన్మెంట్ అని రాస్తారు. ఈ విధంగా మనం జర్నల్ ఎంట్రీస్ ఈ ఖాతాను బట్టి రాసేయచ్చు. తర్వాత బ్యాలెన్స్ బ్యాంక్ ఉందనుకోండి, ఇలా రాస్తారు. ఇప్పుడు ఏం చేయాలి, మనం కన్సైనీ అకౌంట్ వేయాలి. ఎక్స్ అకౌంట్ కన్సైనర్ అకౌంట్ ఇన్ ది బుక్స్ ఆఫ్ వి, కన్సైనర్ అకౌంట్ ఏం చేయాలంటే ఇవి ఆపోజిట్ చేసేయండి. వీటికి ఎంత ఇవ్వాలో అంతే ఉంటుంది కాబట్టి ఆపోజిట్ చేసేయండి. ఆపోజిట్ చేసేసినట్లయితే ఏమవుతుందంటే మీకు ఈజీగా తెలిసిపోతుంది అనమాట అండి. ఈ 400, 3,000, 300, 30,000, 26,600, 60,000, ఈ పక్కన 60,000. ఇక్కడ కమిషన్ ఒకటి చూసుకోండి మీరు. కమిషన్ ఎంత 3,000 కాబట్టి కమిషన్ ఏం రాయాలి, కమిషన్ రాయాలి. బిల్స్ రిసీవబుల్ ఉంటే బిల్స్ పేబుల్ అని రాయాలి. మిగతావన్నీ బ్యాలెన్స్ అయితే బ్యాలెన్స్ అని రాయండి. బ్యాలెన్స్ సి/డి ఇస్తే బ్యాలెన్స్ సి/డి అని రాస్తారు. ఇక్కడ బ్యాంక్ ఉంటే బ్యాంక్ అని రాయాలి. సేల్స్ ఎప్పుడు కూడా క్యాష్ అని రాయాలి. ఏమని రాయాలి, క్యాష్ అని రాయాలి. బై క్యాష్, క్యాష్ అని రాస్తారు. ఎక్స్పెన్సెస్ కూడా టు క్యాష్ అని రాస్తారు. తర్వాత కమిషన్ ఏం రాస్తారు, టు కమిషన్ అని రాస్తారు. బిల్స్ రిసీవబుల్ అయితే ఏం రాస్తారు, ఇక్కడ టు బిల్స్ పేబుల్ అని రాస్తారు. బిల్స్ బ్యాలెన్స్ సి/డి ఉంటే ఎక్కడ ఏం రాస్తారు, టు బ్యాలెన్స్ ఇక్కడ కూడా బ్యాలెన్స్ సి/డి అనే రాస్తారు అనమాట. సి/డి అని రాస్తారు. ఇప్పుడు వీటికి జర్నల్ ఎంట్రీస్ ఏం రాయాలి, ఫస్ట్
400 ఇప్పుడు ఎక్స్ అకౌంట్ డేటార్ టు క్యాష్ అకౌంట్, ఎక్స్ అకౌంట్ డేటార్ టు క్యాష్ కమిషన్ అకౌంట్, క్యాష్ అకౌంట్ డేటార్ టు ఎక్స్ అకౌంట్, ఇలాగా రాస్తారనమాట. ఇన్ ది బుక్స్ ఆఫ్ బోత్ ది పార్టీస్ రాయమంటే ఏం చేస్తారు, క్యాష్ అకౌంట్ డేటార్ టు ఎక్స్ అకౌంట్, క్యాష్ అకౌంట్ డేటార్ టు ఎక్స్ అకౌంట్ బీయింగ్ ద గూడ్స్ సోల్డ్, ఎక్స్ అకౌంట్ డేటార్ టు క్యాష్ అకౌంట్ బీయింగ్ ద ఎక్స్పెన్సెస్ పెయిడ్, ఎక్స్ అకౌంట్ డేటార్ టు కమిషన్ అకౌంట్ బీయింగ్ ద ఎక్స్పెన్సెస్ బీయింగ్ ద కమిషన్ రిసీవబుల్ అని రాస్తారు. ఎక్స్ అకౌంట్ డేటార్ టు కమిషన్ అకౌంట్ బీయింగ్ ద కమిషన్ రిసీవబుల్, ఎక్స్ అకౌంట్ డేటార్ టు బిల్స్ పేబుల్ బీయింగ్ ద బిల్ యాక్సెప్టెడ్ యాజ్ అడ్వాన్స్ అని రాస్తారు. ఈ విధంగా మనం జర్నల్ ఎంట్రీస్ ఖాతాలను బట్టి రాసేస్తామండి, పెద్ద ఇబ్బంది ఏం కాదు. జర్నల్ ఎంట్రీస్ చదివి లెక్కలు చేయాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ప్రొఫార్మా టు గూడ్స్ అండ్ ఆన్ కన్సైన్మెంట్, టు క్యాష్, టు కన్సైనీ బై కన్సైనీ అని చెప్పి మీకు తెలుస్తుంది, అవి వేస్తారు. నెక్స్ట్ నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే అన్సోల్డ్ స్టాక్ ఉంటే ఏ విధంగా చేయాలి. ఇంటర్మీడియట్స్ వాళ్ళకి ఇప్పుడు కరోనా వల్ల అన్సోల్డ్ స్టాక్ తీసేసాడండి, అని చేత ఇవే ఇస్తాడు లెక్కలు. ఇవన్నీ జాగ్రత్త చూసుకుంటే 10 మార్కులు. అలాగే సింగిల్ ఎంట్రీ ఒకటి చెప్పాను, సింగిల్ ఎంట్రీ చూసుకుంటే 5 మార్కులు, 15 మార్క్స్ మీరు ఈజీగా గెయిన్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.